ఈ కాలంలో చాలామంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు. పిల్లలను పుత్రులు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. నిజంగా పుత్రుడు అంటే ఎవరు? పుత్రుని యొక్క లక్షణం ఏంటి? మన కడుపులో పుట్టినంత మాత్రాన వాడిని పుత్రుడు అనుకొని పిలిచేదానికి సాధ్యం కాదు. అంటే పుత్రుడు అని పిలవాలి అంటే ఏంటి? శాస్త్రంలో ఏం చెప్పినారు? ఇంకొకటి ఏంటి అంటే జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరిభోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రత. అంటే పుత్రత్వము అనేది మనలో ఉండాలి అంటే ఒకటి, తల్లిదండ్రులు బతికి ఉన్నంత కాలము వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలి, మొదటి లక్షణం. రెండవది, తల్లిదండ్రులు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరము వాళ్ళ పేరు మీద శ్రాద్ధాది కర్మలు, అన్నాది దానాదులు ఇవన్నీ చేస్తూ రావాలి. జీవితంలో ఒక్కసారి అన్నా గయలో వెళ్ళి పిండ ప్రదానం చేసి రావాలి. ఈ మూడు చేసిన వాడిని మాత్రమే పుత్రుడు అనేటువంటి పేరుతో పిలిచేదానికి సాధ్యమవుతుంది.